తెలంగాణలో పంచాయతీ పోరులో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 37562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. పార్టీ రహిత ఎన్నికలు అయినప్పటికీ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలోకి దింపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రచారంలో పాల్గొన్నారు. తొలిదశలో 4236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 5 సర్పంచ్ పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 396 సర్పంచ్, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్, 10 వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు స్టే విధించాయి. ఇవి పోను ఇవాళ 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ చేస్తున్నారు. సర్పంచ్ పదవులకు సగటున 3.38 మంది, వార్డు సభ్యుల స్థానాలకు సగటున 2.36 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,461 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 50,000 మంది సివిల్ పోలీసులు, 60 ప్రత్యేక పోలీస్ ప్లాటూన్లు, 2,000 మంది అగ్నిమాపక, అటవీ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఇప్పటివరకు 3,214 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద 31,428 మందిని బైండ్ ఓవర్ చేశారు. 1,70,000 పైచిలకు నగదుతో పాటు 2,80,00,000 విలువైన మద్యం, 2 కోట్లకు విలువైన మత్తు పదార్థాలు, ఇక 12 లక్షలకు పైగా విలువైన ఆభరణాలు, ఇలా మొత్తం 7,54,00,000కు పైబడిన విలువైన ఐటమ్స్ ని సీజ్ చేశారు. తొలి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలతోనే ముగిసింది. బుధవారం సాయంత్రం వరకు ఓటర్ల ఫోటో స్లిప్లను జిల్లా యంత్రాంగాల ద్వారా పంపిణీ చేశారు. కమిషన్ రూపొందించిన టెలిపోల్ యాప్ నుంచి ఓటర్లు తమ ఓటరు స్లిప్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్తో కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఓటర్ల నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది. పోలింగ్ జరిగే గ్రామాల్లో వైన్ షాపులను మూయించేశారు. స్థానికంగా సెలవు దినంగా ప్రకటించారు. ఏకగ్రీవమైన స్థానాలపై ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ పోలింగ్ స్టార్ట్ అయింది. చలి బాగా ఉన్నప్పటికీ ఓటర్లు ఉదయం 7 గంటలకే బారులు తీరారు. ఖమ్మం జిల్లాలో 172 పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. భద్రాద్రి జిల్లాలో 145 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చెర్ల, దుమ్మగూడెం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో భద్రతను మరింత పెంచారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ మనకు అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రధానంగా పోలింగు, అదేవిధంగా రిజల్ట్ ఒకే రోజు ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 1 గంట వరకు పోలింగు, ఆ పోలింగ్ సంబంధించి ఇప్పటికే మనం చూస్తుండటం బారులు తీరాలు. అయితే వాస్తవానికి బాగా చలిగా ఉంది, విపరీతంగా చలిగా ఉంది. చలిగా ఉన్నప్పటికీ గ్రామాల్లో మాత్రం ఓటర్లు మాత్రం బారులు తీరని దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. ప్రధానంగా అంటే మధ్యాహ్నం వరకే పోలింగ్ ఉండటంతో ఉదయం నుంచే అందరూ వచ్చారు. అయితే ఖమ్మం జిల్లాలో మొత్తం 571 గ్రామ పంచాయతీలు ఉండగా దీంట్లో 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా దాదాపుగా మొదటి విడతలో అంటే 192 గ్రామ పంచాయతీలు కానీ 172 పంచాయతీలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే 7 మండలాల్లో దీనికి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వచ్చేసరికి మొత్తం 471 పంచాయతీలు ఉండగా దీంట్లో ప్రస్తుతం అయితే ఇక్కడ కూడా
ఏకగ్రీవం గాను మిగిలిన 145 పంచాయతీలకైతే పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో 7 మండలాలు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వచ్చినట్టయితే అక్కడ ప్రధానంగా భద్రాచలం, అంటే మొత్తం జరుగుతున్న ఎన్నికల్లో భద్రాచలం, సారపాకలని అత్యధిక పెద్ద గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి. గతంలో ఇవి మున్సిపాలిటీలుగా చేసి ఆ తర్వాత మళ్ళీ పంచాయతీలుగా చేసిన పరిస్థితి కోర్టు ఆదేశాల మేరకు. ఈ నేపథ్యంలో భద్రాచలంలో 45,000 మందికి పైగా ఓటర్లు, అదేవిధంగా సారపాకలో 27,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ హై కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంది. రాజకీయ పార్టీలు కూడా, ఇది రాజకీయ పార్టీలకు సంబంధించని, అంటే గుర్తులు రాజకీయ పార్టీలకు లేనప్పటికీ రాజకీయ ప్రభావితమైన ఎన్నికలుగానే చెప్పవచ్చు. ఇప్పటికే మంత్రులు, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఎన్నికల్లో అత్యధికంగా గెలిపించుకోవడానికి ప్లాన్ చేశారు. అయితే అత్యధికంగా ఏకగ్రీవాలు చేసుకోవడానికి ప్రణాళిక చేశారు. అయితే ఆ నేపథ్యంలో ఏకగ్రీవానికి కొంచెం ప్రయత్నాలు జరిగినప్పటికీ అదేవిధంగా కాంపిటీషన్లో కూడా ఎక్కువ సంఖ్యలో అధికార పార్టీ నాయకులు అయితే కాన్సన్ట్రేట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సిపిఎం, కాంగ్రెస్, అంటే ఒక పార్టీలకు సంబంధం లేకుండా గ్రామాల్లో ఒప్పందాలు జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో 3 విడతల పోలింగులో 64 వరకు ఏకగ్రీవమైనాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 40 వరకు ఏకగ్రీవమైన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు పోలింగ్కి బారులు తీరిన దృశ్యాలు అయితే మనకు కనపడుతుంది. ఉదయం నుంచి గజగజలాడే చలి మాత్రం ఉంది. ఆ చలి ఉన్నప్పటికీ ఆ చలిలో మాత్రమే వచ్చి లైన్లు కట్టిన దృశ్యాలు అనేది మనకి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకోసం నిత్యం కూడా పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు కూడా దీన్ని గ్రామాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది తెలుసుకోవడానికి పోలీసులు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే నిన్న గత రాత్రి కొనిజర్ల మండలం, వైరా నియోజకవర్గంలోని కొనిజర్ల మండలం గొండ మొలమానలో ఒక వ్యక్తి ఇంటికి దగ్ధం చేయడం జరిగింది. ఈ దగ్ధం చేసిన ఘటన సమితి రాజకీయ కక్షలతో దగ్ధం చేశారని చెప్తున్నారు. అదేవిధంగా మదిరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరిగింది. అయితే అడపాదడపా కొన్ని చిన్న ఘర్షణలు జరుగుతున్నప్పటికీ పెద్ద స్థాయిలో ఎటువంటి ఘర్షణ లేదు. అదేవిధంగా తెలంగాణ సరిహద్దులోని దుమ్మగూడెం, చర్ల, భద్రాచలం ఈ 3 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు ఉన్నాయి. అయితే ఆ చర్ల మండలం అత్యంత సమస్యాత్మక గ్రామాలు కూడా చర్ల మండలంలో ఉంది. అయినప్పటికీ ఇక్కడ అంటే గతంలో ఉన్న సిచ్యువేషన్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం లేదు. అయితే ఛత్తీస్గఢ్ సంబంధించిన సుక్మా, అదేవిధంగా బీజాపూర్, ఈ జిల్లాకు సరిహద్దులో ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ప్రధానంగా ఈ చర్ల, దుమ్మగూడెం మండలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ సమస్యాత్మక ప్రాంతంలో చాలా జాగ్రత్తగా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా చూడటం కోసం ఎక్కువగా భద్రతా బలగాలను అయితే అక్కడ మోహరింపజేశారు. మొత్తం మీద మొదటి విడత జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడైతే ప్రారంభమైన పోలింగ్కి మాత్రం పెద్ద సంఖ్యలో బారులు తీరి వస్తున్న దృశ్యాలని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.